Hello everyone. So welcome back to fifth session. So in this session also we are going to discuss 10 more questions which are related to TET English previous year questions. So we shall start with first question. They dashed the meeting at 10 p.m. yesterday. So they dash meeting at 10 p.m. yesterday. Choose the correct option to complete the sentence. So what he is asking? He is asking to choose the correct option. They dash winded up wrong, wounded up wrong. So wound up, this is correct. Wind wound comes here. So wind up, so this is also wrong. Right, the next question. Even on the verge of defeat, he dash give up so easily. So even on the verge of defeat, he dash to give up so easily. Choose the appropriate word to complete the sentence. Accepted, refused, agreed, convinced. So which is the correct one? So what is the first of all we will find the meaning of this word. Then your meaning ento chuddam. Even on the verge of defeat ante almost he is ready to lose. Right, almost ready to lose. అయినప్పుడు ఏం చేశాడు? He dash to give up so easily అంటే he refused. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఇది refused అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. So the tiger is waiting to jump on the deer. Fourth question, the tiger is waiting to jump on the deer. Choose the appropriate word to fill in the given blank. So ఇక్కడ ఏమొస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. రైట్, ద టైగర్ అనేది ఏంటి? ఇక్కడ సబ్జెక్ట్, ఈజ్ వర్బ్. ఏ వర్బ్ అంటే హెల్పింగ్ వర్బ్, ఇది మెయిన్ వర్బ్. రైట్, సో దాని తర్వాత ఏమొస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇంపేషెంట్, పేషెన్స్, పేషెంట్లీ, పేషెంట్. సో మనకి ఆల్రెడీ ఇక్కడ వెయిటింగ్ అనేది ఏంటిది? వర్బ్. సో వర్బ్ తర్వాత ఏం రావాలి అంటే ఇవి మూడు కూడా నౌన్ అవుతాయి. సో దానివల్ల మనం ఏం చేయాలి? పేషెంట్లీ అడ్వర్బ్, బికాస్ వర్బ్ని క్వాలిఫై చేసేది అడ్వర్బ్ కాబట్టి పేషెంట్లీ. సో ద టైగర్ ఈజ్ వెయిటింగ్ పేషెంట్లీ టు జంప్ ఆన్ ద డీర్. సో అది కరెక్ట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ద కమిటీ విల్ డాష్ లుకింగ్ ఇన్ టు ద మ్యాటర్ ఇన్ ఇట్స్ నెక్స్ట్ మీటింగ్. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ ఫైండ్ ఇట్ ఈస్ ఇన్ విచ్ టెన్స్. ఇది ఏ టెన్స్లో ఉందో మనం చూడాలి. ద కమిటీ విల్, ఇది సబ్జెక్ట్. విల్ అంటే ఫ్యూచర్. రైట్, డాష్ లుకింగ్ అనేది వచ్చింది కాబట్టి మనకి ఏం చేయాలి? ఇక్కడ ఇది V1 ప్లస్ ఇన్ఫార్మ్ ఆర్ ఎల్స్ V4 అని కూడా అనొచ్చు. లుకింగ్ ఇన్ టు ద మ్యాటర్ ఇన్ ఇట్స్ నెక్స్ట్ మీటింగ్ అన్నాడు. ఐడెంటిఫై ద సూటబుల్ వర్డ్ టు మేక్ ద కంప్లీట్ సెంటెన్స్. బీ, హ్యావ్, బీయింగ్, హ్యాస్. సో హ్యావ్ అంటే ఎగ్జాంపుల్ ద కమిటీ విల్ బి అంటే ఎస్, ఎక్సలెంట్. సో ఇది కరెక్ట్. ఇది ఫ్యూచర్ కంటిన్యూస్లో ఉంది. ద కమిటీ విల్ బి లుకింగ్ ఇన్ టు ద మ్యాటర్ ఇన్ ఇట్స్ నెక్స్ట్ మీటింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ ఇన్ విచ్ ద జంబుల్ వర్డ్స్ ఆర్ ఆర్డర్డ్. ఇక్కడ మనకి జంబుల్ వర్డ్స్ ఇచ్చారు, దీన్ని ఒక ఆర్డర్లో సెట్ చేయాలి. హార్డ్ వర్క్, కాంబినేషన్, ఈజ్ అండ్ డిసిప్లిన్, సక్సెస్, ద, ఆఫ్. సో దీన్ని మనం ఒక ఆర్డర్లో సెట్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఇప్పుడు సక్సెస్ ఈజ్ ద హార్డ్ వర్క్ అండ్ డిసిప్లిన్ ఆఫ్ కాంబినేషన్. ఇది రాంగ్. రైట్, హార్డ్ వర్క్ అండ్ డిసిప్లిన్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ సక్సెస్ అన్నాడు, ఇది కూడా రాంగ్. సక్సెస్ ఈజ్ ద డిసిప్లిన్ అండ్ కాంబినేషన్ ఆఫ్ హార్డ్ వర్క్. ఎస్, ఇది ఫోర్త్ వన్ ఆప్షన్ కనిపించట్లేదు, బట్ ఇది కరెక్ట్ ఆన్సర్. సక్సెస్ ఈజ్ ద కాంబినేషన్, సారీ ఫోర్త్ ఆప్షన్ ఇక్కడ మనకు కనిపించట్లేదు. రైట్, what is the fourth option here? We'll see. Right, so fourth option మనకి విజిబుల్ లేదు, బట్ స్టిల్ ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది అంటే సక్సెస్. ఫస్ట్ ఏమొస్తుంది? సక్సెస్ అనేది ఫస్ట్ వన్. సక్సెస్ తర్వాత ఏం రావాలి? వర్బ్ వచ్చింది. సక్సెస్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ డిసిప్లిన్, ఇది రావాలి ఫోర్త్ ఆప్షన్. సో ఇందులో మనకి ఇది విజిబుల్గా లేదు, బట్ స్టిల్ ఆన్సర్ అనేది అది మాత్రమే. నెక్స్ట్,
So large group of elephant is called, large group of elephant is called dash. A fleet of elephants, a flock of elephants, a herd of elephants, a bunch of elephants. దాన్ని ఏమంటాం మనం, రైట్? సో ఇక్కడ మనకి ఫ్లీట్ అనేది ఏంటంటాం అంటే, ఇది ఫ్లీట్ అనేది షిప్కి కానీ, రైట్, ఆర్ ఎల్స్ వెహికల్స్కి కానీ, షిప్స్కి కానీ లేదా వెహికల్స్కి కానీ మనం ఫ్లీట్ అనేది యూజ్ చేస్తాం. ఫ్లాక్ అనేది దీనికి యూజ్ చేయం, దేనికి షీప్కి, రైట్. షీప్స్ ఆర్ యానిమల్స్కి కానీ మనం బర్డ్స్కి కానీ యూజ్ చేయొచ్చు. ఇది హర్డ్ అనేది ఎస్ ఎలిఫెంట్స్కి యూజ్ చేయొచ్చు. హర్డ్ ఆఫ్ ఎలిఫెంట్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. బంచ్ ఆఫ్ ఎలిఫెంట్స్ అనేది మనం అనరాదు. బంచ్ దేని అనొచ్చు అంటే బంచ్ ఆఫ్ బనానాస్ ఆర్ గ్రేప్స్ ఆర్ keys, right, bunch of keys. So వీటిని అనొచ్చు. what is the correct answer here? A herd of elephants is అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే ఇది కలెక్టివ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ కలెక్టివ్ గ్రూప్ ఆఫ్ థింగ్స్కి మనం ఇలాంటి వర్డ్స్ని యూజ్ చేస్తాము, ఈ ఫ్రేజ్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ వన్, చూస్ ద ఇన్కరెక్ట్ సెంటెన్స్. ఇందులో ఏది ఇన్కరెక్ట్ సెంటెన్స్ ఉందో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. షీ వెంట్ టు ఢిల్లీ టు అటెండ్ యూపీఎస్సీ ఇంటర్వ్యూ. ఎస్, షీ వెంట్ టు ఢిల్లీ టు అటెండ్ టు యూపీఎస్సీ ఇంటర్వ్యూ. టు అటెండ్ V1 వచ్చింది కాబట్టి ఇట్స్ కరెక్ట్ వన్, రైట్, ఇది కరెక్టే. షీ వెంట్ టు ఢిల్లీ ఫర్ అటెండింగ్ యూపీఎస్సీ ఇంటర్వ్యూ, ఇది కూడా కరెక్ట్ సెంటెన్స్. షీ వెంట్ టు ఢిల్లీ ఇన్ ఆర్డర్ టు అటెండ్ యూపీఎస్సీ ఇంటర్వ్యూ, ఇది కూడా కరెక్ట్ సెంటెన్స్. షీ వెంట్ టు ఢిల్లీ టు అటెండింగ్ అనేది రాంగ్ వన్, ఎందుకంటే మనకు టూ తర్వాత ఏం రావాలి, బేస్ ఫామ్ V1 రావాలి. ఇక్కడ అటెండింగ్ వచ్చింది కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. సో ఇవన్నీ మూడు ఆప్షన్స్ కరెక్ట్. రాంగ్ ఏంటి అంటే ఫోర్త్ వన్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద పార్ట్ విత్ అన్ ఎర్రర్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ఇందులో ఐడెంటిఫై చేయమంటున్నాడు. ద ఫాదర్ అలాంగ్ విత్ హిస్ సన్ విజిట్ న్యూయార్క్ ఎవ్రీ ఇయర్. సో ఇందులో ఏ పార్ట్ అనేది రాంగ్ ఆఫ్ ఐడెంటిఫై చేయమంటున్నాడు. ద ఫాదర్ అలాంగ్ విత్ హిస్ సన్ విజిట్ న్యూయార్క్ ఎవ్రీ ఇయర్. సో ఇక్కడ మనకి ఏది రాంగ్ అంటే బి అనేది రాంగ్, రైట్. సో అంటే ఇది కరెక్ట్ ఆప్షన్ ఇక్కడ. ఎందుకు అంటే ద ఫాదర్ అనేది ఏంటిది, రైట్, ద ఫాదర్ అనేది థర్డ్ పర్సన్. ఇది ఏ సెంటెన్స్లో ఉంది అంటే ఎవ్రీ ఇయర్ అంటే ఇది కంటిన్యూస్ యాక్షన్, గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ ఇయర్ జరుగుతున్న యాక్షన్ కాబట్టి ఇది సింపుల్ ప్రెజెంట్లో ఏం చేస్తాం మనం, హ్యాబిచువల్ యాక్షన్ని ప్రజెంట్ చేస్తాం. హ్యాబిచువల్ యాక్షన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి సింపుల్ ప్రెజెంట్ని వాడదాం. అందులో థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు ఏం చేయాలి, థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు V1 ఆర్ ఎస్ ఈఎస్ ఐఎస్ అనేది వాడాలి. అది కూడా ఎప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్గా ఉన్నాం. ఇప్పుడు ద ఫాదర్ అనేది అలాంగ్ విత్ హిస్ సన్ అంటే మనం దీన్ని కన్సిడర్ చేయదు. ద ఫాదర్ అనేది ఇది మాత్రమే సబ్జెక్ట్ని మాత్రమే కన్సిడర్ చేసి సింగులర్గా వాడాలి, రైట్. అప్పుడు అలాంటప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఎస్ వస్తుంది. ఏమొస్తుంది, ద ఫాదర్ అలాంగ్ విత్ హిస్ సన్ విజిట్స్ న్యూయార్క్ ఎవ్రీ ఇయర్ అనేది కరెక్ట్ ఆన్సర్, రైట్. ఇక్కడ విజిట్ అనకూడదు, విజిట్ అంటే అక్కడ ప్లూరల్ మీనింగ్ వస్తుంది, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్, లెట్స్ గో టు క్లాస్, చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్. సో హియర్ లెట్స్ గో టు క్లాస్, చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ అంటున్నాడు. అంటే క్వశ్చన్ ట్యాగ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి, రైట్. సో మనకి ఇక్కడ లెట్స్తో వచ్చింది కాబట్టి సో లెట్స్ అంటే ఏంటి దాని అర్థం, లెటర్స్. సో అజ్ అనేది దేనికి యూజ్ చేస్తాం మనం, వీకి, రైట్, వీకి అజ్ వస్తుంది. సో ఇప్పుడు మనం ఫ్యూచర్లో నెగిటివ్ ట్యాగ్లో ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేద్దాం. లెట్స్ గో టు క్లాస్. సో షాల్ వి ఇస్ కరెక్ట్ ఆన్సర్, రైట్. షాంట్ వి అనేది మనం నెగిటివ్లో యూజ్ చేయొద్దు. వోంట్ వి ఇది కూడా రాదు, ఎందుకంటే వి వచ్చింది కాబట్టి ఫ్యూచర్ టెన్స్లో వి అండ్ ఐతో మనం షెల్ మాత్రమే వాడతాం గ్రామటికల్గా, రైట్. స్పోకెన్లో విల్ వాడతాం, బట్ గ్రామటికల్లీ షెల్ మాత్రమే వాడతాం కాబట్టి సో లెట్స్ గో అన్నప్పుడు షెల్ వి ఈజ్ ద కరెక్ట్ వన్. డూ వి అనేది టోటల్లీ రాంగ్, రైట్. దిస్ త్రీ ఆర్ రాంగ్, షెల్ వి ఈజ్ ద కరెక్ట్ వన్.